వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుటెక్. ఓకే వ్యూయర్స్, ఈరోజు మనం ఎక్సెల్లో ఇఫ్ అనే ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ముందు వెర్షన్లో మనం చాలా ఫంక్షన్స్ చూసాం దీని ముందు ట్యూటోరియల్స్లో. ఇప్పుడు మనం ఇఫ్ ఫంక్షన్ కూడా ఎక్సెల్లో ఎలాగా అప్లై చేయాలో చూద్దాం. ఒక టేబుల్, దీనికి సంబంధించిన టేబుల్ ఒకటి మీకు ఇస్తాను చూడండి. ఫస్ట్ ఇఫ్ ఫంక్షన్ వాడాలంటే ఒక టేబుల్ ఎంటర్ చేస్తున్నాను. నేను ఓటర్ నేమ్ అని ఒక లేబుల్ ఇక్కడ తీసుకున్నాను. ఓటర్ అంటే మనం ఓటర్ కార్డుకి సంబంధించిన టేబుల్ ఇక్కడ మీకు ఇస్తున్నాను. ఓట్ వేసే వ్యక్తి పేరు అండ్ ఏజ్, ఆ పర్సన్ మనకి ఓట్కి వ్యాలిడా కాదా అనేది ఇక్కడ మనం ఒకసారి చెక్ చేద్దాం. ఓట్ వ్యాలిడ్ ఆర్ నాట్ వ్యాలిడ్ అని చెప్పి ఒక లేబుల్ కూడా మీకు ఇక్కడ ఇచ్చాను నేను. ఇందులో మీరు డిఫరెంట్ ఓటర్ నేమ్స్ ఇవ్వండి. రాజేష్ అని, కృష్ణ అని, రాము, వర్మ, ఇలా ఒక 4-5 మెంబర్స్ లిస్ట్ మీరు ప్రిపేర్ చేయండి. ఒక్కొక్క ఓటర్కి ఒక డిఫరెంట్ ఏజ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం లిస్ట్లో. ఈజ్ 45 years, ఈజ్ 17 years, జనరల్గా అయినా 25 years, ఒక 18 years, ఇలా మనం ఒక సిరీస్ మనం ఎంటర్ చేసాం. ఏజెస్, డిఫరెంట్ ఏజెస్ అనేవి వాళ్ళకి మనం ఇచ్చాం. ఇక్కడ ఏంటంటే మన ఓటర్ కార్డ్ రూల్ ఏంటంటే 18 years నిండిన వాళ్ళకి మాత్రమే ఓటర్ కార్డ్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళు మాత్రమే వ్యాలిడ్ అవుతారు కాబట్టి, సో 18 అబవ్ ఉన్న వాళ్ళని మనం ఓటర్ కార్డు వ్యాలిడ్ కింద తీసుకురావచ్చు. లేదా 18 ఉన్నా కూడా ఒకసారి మనం పెట్టుకోవాలనుకున్నా కూడా అప్లై చేయొచ్చు. 18 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉంటే, లేదా 18 నిండిన వాళ్ళకి కావాలనుకున్నా కూడా మనం కోడ్ రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక టేబుల్ కింద ప్రిపేర్ చేశాను. ఫస్ట్ పర్సన్కి మనం వ్యాలిడే కాదు అనేది చెక్ చేద్దాం. ఇప్పుడు దీనికి మనం యూజ్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటంటే ఇఫ్ అనే ఫంక్షన్ని ఇక్కడ బాక్స్లో నేను ఎంటర్ చేశాను. ఇఫ్ బ్రాకెట్ ఓపెన్. ఇక్కడ లాజిక్ మీరు ఎలా రాయాలంటే ఇఫ్ అనేది ఒక లాజికల్ కండిషన్ అనమాట. ఈ లాజిక్ రాసేటప్పుడు ఫస్ట్ మనం ఎప్పుడు కూడా పాజిటివా నెగిటివా చెక్ చేయాలి, ట్రూ ఫాల్సా చెక్ చేయాల్సి ఉంటుంది. సో ఇఫ్ మనం ఏజ్ అనేది ఎందులో ఉంది, రాజేష్కి B2లో వచ్చింది కాబట్టి B2 అంటే మనం ఏజ్లో సెకండ్ సెల్ అని అంటాం. సో మనం 45 చెక్ చేస్తాం ఫస్ట్, అంటే రాజేష్ ఏజ్ని చెక్ చేస్తాం. B2 > 18 అని ఇక్కడ ఇచ్చాను. 18 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండాలి కంపల్సరీ, అది కండిషన్. ఉంటే ఏంటనేది కామా పెట్టి మనం ఇక్కడ చెప్తాం. ఒకవేళ అది ట్రూ అయి ఉంటే నాకు కొటేషన్లో నేను వ్యాలిడ్ అని చెప్పి ఒక మెసేజ్ ఇక్కడ ఎంటర్ చేశాను. అంటే ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు మనకి ప్రింట్ ఏమవుతుంది, వ్యాలిడ్ అని ప్రింట్ అవుతుంది. ఇన్ కేస్ ఇది ఫెయిల్ అయిందనుకోండి, కామా పెట్టి మళ్ళీ నెక్స్ట్ కొటేషన్లో నాట్ వ్యాలిడ్ అని చెప్పి ఇంకొక మీరు మెసేజ్ని ఇక్కడ పాస్ చేయండి, బ్రాకెట్ క్లోజ్ చేయండి. అండ్ ఈ కండిషన్ మీనింగ్ ఏంటంటే B2 అనేది 45 అనేది > 18 అన్నాను. అంటే ఈ B2 వాల్యూ 18 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉండాలి. ఉంటే వ్యాలిడ్, ఉండకపోతే నాట్ వ్యాలిడ్ అని అర్థం. ఇప్పుడు ఒకసారి నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ మనకి వ్యాలిడ్ అని చెప్పి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కృష్ణకి చెక్ చేయాలి, అలాగే నెక్స్ట్ రాముకి చెక్ చేయాలి, వర్మకి చెక్ చేయాలి. అందరికీ మనం ఫార్ములాస్ రాయలేము కాబట్టి వ్యాలిడ్ అనే ఫార్ములాని ఈ కార్నర్కి వెళ్తే మీకు చూడండి చిన్న ప్లస్ అనే ఒక సింబల్ కనిపిస్తుంది. ఈ ఆన్సర్ని అది ప్రెస్ చేసి లెఫ్ట్ మౌస్ బటన్తో డ్రాగ్ చేయండి కిందకి, ఆటోమేటిక్గా అందరికీ కూడా ఆన్సర్స్ అనేవి అప్లై అవుతాయి. ఇక్కడ చూడండి కృష్ణకి నాట్ వ్యాలిడ్ వచ్చింది, ఎందుకంటే అతనికి 18 years కూడా రాలేదు కాబట్టి ఈజ్ నాట్ ఎలిజిబుల్, అందువల్ల నాట్ వ్యాలిడ్ తీసుకుంది. 25 వ్యాలిడ్ వచ్చింది, 18 కూడా వ్యాలిడ్ వచ్చింది, ఎందుకంటే మనం 18 కూడా ఓకే అని చెప్పాం కాబట్టి. ఇన్ కేస్ మనకి 18 ఓకే కాకపోతే ఇక్కడ ఈజ్ = తీసేయండి. మీరు ఈజ్ = తీసేస్తే 19 నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం వ్యాలిడ్ తీసుకుంటుంది అనమాట. 18 కూడా కలపాలి అనుకుంటే ఈజ్ = పెట్టండి. ఈ విధంగా మనం ఓటర్ కార్డ్ లిస్ట్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఇది ఇఫ్ కండిషన్. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఇఫ్ కండిషన్ అనేది యూజ్ చేస్తాం. ఇఫ్ కండిషన్ అంటే జనరల్గా ట్రూ ఫాల్స్ చెక్ చేసి ఒక రిజల్ట్ అనేది మనకి డిస్ప్లే చేస్తుంది అనమాట. దీన్ని ఇఫ్ కండిషన్ అంటాం, ఇఫ్ ఫంక్షన్ అని అంటారు ఎక్సెల్లో. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆర్కే ఎడ్యుటెక్ అనే దానికి లాగిన్ అయ్యి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.